तेलंगाना भवन में 76वें यौम जमहूरिया तकारीब का इनेकाद अमल में आया। इस मौके पर तेलंगाना कानून साज कौंसिल के फ्लोर लीडर मधुसूदन चारी ने तेलंगाना भवन में कौमी पर्चम लहराया। तकरीब में BRS कायद मोहम्मद आजम अली के अलावा दीगर BRS कायदीन ने शिरकत की। इस मौके पर तेलंगाना कानून साज कौंसिल के फ्लोर लीडर मधुसूदन चारी ने मीडिया से बात करते हुए रियासत तेलंगाना समेत मुल्क भर की आवाम को यौम जमहूरिया की मुबारकबाद दी। उन्होंने मुल्क के आइन साज डॉक्टर अम्बेडकर की खिदमात को भी भरपूर खिराज अकीदत पेश किया। उन्होंने मरकजी व रियासती हुकूमतों से मुतालबा किया है कि वह मुल्क व रियासत के पसमानदा तबकात की फलाह बहबूद के लिए इक़दाम करें। इस मौके पर रुकन कानून साज कौंसिल व साबिक़ वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने मीडिया से बात करते हुए सारे तेलंगानी और मुल्क के अवाम को यौम जमहूरिया की मुबारकबाद दी। उन्होंने कहा कि हिंदुस्तान कई कुर्बानियों के बाद बड़ी मुश्किल से आज़ाद हुआ है और आज ही के दिन मुल्क की दस्तूर साजी अमल में लाई गई थी। मोहम्मद महमूद अली ने कहा कि जिस तरह से मुल्क की आज़ादी के लिए कई कुर्बानियाँ दी गईं, इसी तरह से KCR ने मुत्तहिदा रियासत आंध्र प्रदेश में इलाके तेलंगाना के साथ की जाने वाली नाइंसाफियों को मद्देनजर रखते हुए अलहदा तेलंगाना तहरीक को 14 साल तक पुरअमन अंदाज में चलाए हुए रियासत तेलंगाना को हासिल किया और रियासत की तश्कील के बाद रियासत की तरक्की और आवाम की फलाह बहबूद और गंगा जमनी तहजीब को फ़रोग़ देते हुए रियासत तेलंगाना को तरक्की देते हुए सुनहरे तेलंगाना में तब्दील किया। उन्होंने मुल्क की आइन साज डॉक्टर BR अम्बेडकर की मुल्क के लिए अंजाम दी गई खिदमात को भरपूर खिराज अकीदत पेश किया। తెలంగాణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించుకున్న తర్వాత ఈ దేశం అన్ని రంగాల్లో సత్వర సమగ్ర అభివృద్ధి సాధించబడాలి। అన్ని ప్రాంతాల వారు, అన్ని భాషల వారు, అన్ని మతాల వారు కూడా సగౌరవమైనటువంటి జీవితం గడపాలనేటువంటి ఆలోచనతో మరి స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖు నుండి అమల్లోకి రావడం జరిగింది। మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారికి యావత్ తెలంగాణ జాతి రుణపడి ఉంటుంది। వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నది। కారణం చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు చిన్న రాష్ట్రాల ఏర్పాటు కేంద్ర నిర్ణయం ప్రకారం జరగాలి। ఏ ప్రాంతం అయితే రాష్ట్రంలో పెద్దగా ఉండి దోపిడీ చేస్తున్నదో ఆ వర్గం వారు చిన్న రాష్ట్రాన్ని, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటును అడ్డుకుంటారు అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావుడు ఆ రోజే గ్రహించి దేశంలో అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి బాటలు వేసినటువంటి మహానుభావుని స్ఫూర్తితోనే మన ప్రియతమ నాయకులైనటువంటి KCR గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న దోపిడీ, అవమానం, అణిచివేతకు వ్యతిరేకంగా ఒక్కడుగా బయలుదేరి తెలంగాణ ప్రజానీకాన్ని ఒక శక్తిగా మలిచి యావత్ భారతదేశ ప్రజల చేత, పార్టీల చేత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష సమంజసమైనది, న్యాయసమ్మతమైనది అనేటువంటి విషయాన్ని వారందరూ గుర్తించే విధంగా మరి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది। కాబట్టి ఈ సందర్భంగా రాజ్యాంగంలో ఆ ప్రొవిజన్ ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడికి మరొక్కసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ దేశానికి స్వాతంత్రం సముపార్జించి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా జరగాల్సినటువంటి కొన్ని వర్గాలకు, కొన్ని ప్రాంతాలకు జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదు। కాబట్టి ఆ మహానుభావుడి స్ఫూర్తి అన్ని ప్రాంతాల వారు, అన్ని వర్గాల వారు మరి గౌరవప్రదమైనటువంటి జీవితం, అభివృద్ధిలో వారు భాగస్వాములు కావాలనేటువంటి దాన్ని అమలు చేయడంలో పాలక వర్గాలు కొంత మేరకు విఫలమైనవి। కాబట్టి ఏ వర్గాలకైతే స్వాతంత్రానంతరం దక్కాల్సినటువంటి వాటా కావచ్చు, ఫలాలు కావచ్చు, ఫలితాలు కావచ్చు రాలేకపోతా ఉన్నాయో ఈ సందర్భంగా వారికి న్యాయం జరిగేటువంటి విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరి రాజ్యాంగం అమలు। आज यूं जमहूरिया मनाया जा रहा है। मैं सारे तेलंगाना के अवाम को और हिंदुस्तान के अवाम को मुबारकबाद देता हूं। हिंदुस्तान बड़ी मुश्किल से आज़ाद हुआ है और आज का दिन कॉन्स्टिट्यूशन बनाया गया है। यकीनन उसी वजह से तेलंगाना भी हमें मिला है, क्योंकि अम्बेडकर साहब ने कॉन्स्टिट्यूशन में ये बात रखी थी कि छोटे स्टेट बनाना चाहिए। हम उनको यकीनन बहुत खराज पेश करते हैं
और हमारी स्टेट जो तेलंगाना स्टेट बनी है, हमारे महान और महात्मा लीडर केसीआर साहब ने बड़ी जद्दोजहद की है। 14 साल जद्दोजहद करने के बाद हमारी स्टेट हासिल हुई है, और हासिल होने के बाद इंडिया में नंबर 1 तरीके से काम करने वाली कोई स्टेट है, कोई तरक्की की है, वो भारतीय राष्ट्र समिति के पीरियड में हमारे महान लीडर, हमारे चीफ मिनिस्टर साहब केसीआर साहब ने एक तेलंगाना को गोल्डन तेलंगाना बना है। ये तेलंगाना के अंदर हर जात के लिए इंसाफ और तरक्की के मौके फराहम किए। हर तरीके से केसीआर साहब ने सारे लोगों को एक जगह जोड़ा है, और एक जगह रहते हुए गंगा जमुना तहजीब अगर किसी स्टेट में नजर आती है वो तेलंगाना स्टेट में। इसलिए मैं आज तमाम भाइयों को यूम जमहूरिया की मुबारकबाद पेश करता हूँ। थैंक यू।